ప్లీజ్ సబ్స్క్రైబ్ త్రీ మీడియా. అసలు వీళ్ళందరినీ కాకుండా మీరు ఎలా వచ్చారు అసలు ఇండస్ట్రీకి? వీళ్ళ ముగ్గురు కంటే ఫస్ట్ మీరే కదా? నేనే వచ్చా. అంటే ఇక అక్కడ తెలిసిన వాళ్ళు ఏదైనా మదర్ క్యారెక్టర్లో వేయొచ్చు కదా తెలిసిన వాళ్ళ దగ్గర అని విజయ్ బాపిరెడ్డి గారికి తెలిసిన వాళ్ళు ఒకళ్ళు తగిలారు మాకు. ఓకే. విజయ్ బాపిరెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళారు. ఫస్ట్ నేను విజయ్ బాపిరెడ్డి గారి దగ్గరికే వెళ్ళాను. యాక్ట్ చేస్తామంటేను చేస్తానండి అదన్నా కానీ నీకు అనుభవం ఏముందంటే అనుభవం ఏముంటుంది, స్కూల్లో నాటకాలు వేసేవాళ్ళం చిన్నప్పుడు, స్కూల్లో యానివర్సరీకి వేస్తాం అంతవరకే, ఇంకా ఏం లేదు కదా అని చెప్పాను. ఆ నాటకాలు వేసేటప్పుడే ఒక విషయం చెప్పాలి. ఆ నాటకాలు స్కూల్లో వేస్తాం కదా, అరగంట వేస్తే నాటిక, గంట వేస్తే నాటకం అనేవారు. అలాంటి వేసేటప్పుడు అక్కడ ఈ మామూలుగా గుడివాడ విజయవాడ నాటకాలు ఆడేవాళ్ళు కదా అప్పట్లో. నాటకాలు ఒక స్టేజ్ తీసుకుని నాటకాలు ఆడేవాళ్ళు. ఆ నాటకాల్లోకి అడిగారు, బాగా చేస్తుంది కనుక చూసాము. మా అన్నయ్య, నాకు 7 అన్నయ్యలు. 7? నేను ఒక్కదాన్నే. ఓకే. ఇదొక చరిత్రే. అయితే వాళ్ళు అడిగారు వచ్చి, నాటకం బాగా చేసింది, యానివర్సరీలో బాగా చేస్తుంది కనక, నా పేరు కనకదుర్గ. అవును, కనకదుర్గ. అయితే విజయదుర్గ మార్చుకున్నాను. అందుకని మా వాళ్ళు అందరూ కనక ఊరే కనక అంటారు. అసలు ఊరే కనకే. కనకను పంపించండి రా కొంచెం చేస్తా, అంతా మన ఊళ్ళోళ్ళే కదా వేస్తున్నారు నాటకాలు, బాగా చేస్తుంది. వీళ్ళందరూ సావిత్రి గారు ఏంటి, వాళ్ళ జమున, వాళ్ళందరూ నాటకాలు వేసి వచ్చిన వాళ్ళే కదా సినిమాలకి. అదే రమ్ము నాటకాల్లో గిటకాల్లో పంపించాం. మాకు తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళిపోయారు అన్నయ్య వాళ్ళు. ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా, పెద్ద ఫ్యామిలీ వాళ్ళు. ఇంకా అన్నయ్య అడుగుతున్నారు కనుకని, మీకెందుకు రా 7 తర్వాత ఒక్కరు పుట్టింది, అదెందుకు నాటకాలు పట్టకాలు, హాయిగా చదువుకున్నంతసేపు చదువుకున్న తర్వాత పెళ్లి చేసి పంపించేయండి, దానికి ఎందుకు ఇవన్నీ, మీరు ఒప్పుకోబాకండి అన్నారు. ఇక తప్పోయింది. ఓకే. ఆ అనుభవమే తప్పితే నాకేం అనుభవం లేదు. ఇక అడిగారు బాపిరెడ్డి గారు, చేస్తానండి అన్న. దొంగ కోళ్ళు ఇచ్చారు ఫస్ట్. దొంగ కోళ్ళు రాజేంద్ర ప్రసాద్ మదరగా. ఓకే. తర్వాత జూలకటక ఇచ్చారు, చంద్రమోహన్ మదరగా, చంద్రమోహన్ తులసికి మదరగా, రమణమూర్తి గారి భార్య. ఆయన మళ్ళీ సీతాపతి చెలో తిరుపతి ఇచ్చారు. ఓకే. వాణి విశ్వనాథ్ మదరగా. అలా 4 సినిమాలు ఆయనే ఇచ్చేశారు. ఆ తర్వాత ఈ సినిమాలు చేస్తున్నప్పుడు నన్ను సత్యనారాయణ గారు చూశారు. సత్యనారాయణ గారు ఉన్నారు దొంగకోళ్ళలో. ఓకే. ఓకే. చూసి ఏ ఊరు అది అంటే మా గుడివాడ, ఆయనది గుడివాడే కదా, మాది గుడివాడ అనేటప్పటికీ ఇక మైండ్లో పెట్టుకున్నారు కబులు. ఈ సూత్రధారుల సినిమా జరుగుతుంది విశ్వనాథ్ గారిది. అప్పుడు ఒక రిచ్ మదర్ కావాలని చూస్తున్నారంట. ఓకే. ఆయన మదర్లందరూ న్యాయంగా వాళ్ళకి గ్రూప్ ఉంటుంది. అవును. అలా ఇచ్చేవారు. ఒక రిచ్కి మదర్ కావాలి అనేటప్పటికి నేను చూశానండి, మా గుడివాడ అమ్మాయి ఒక అమ్మాయి ఉంది, బాపిరెడ్డి గారి సినిమాల్లో చేస్తుంది, మీరు కబురు పెట్టండి అన్నారంట. కబురు పెట్టండి అంటేను అసలు ఎంత అదృష్టం అంటే నాకు, సత్యనారాయణ గారికి మా ఇల్లు తెలియదు, బాపిరెడ్డి గారు ఫోన్లు లేవు కదా అప్పుడు నాకు, మరి కేకే నగర్లో వెళ్ళిన కొత్తలో 87 కదా, ఫోన్ లేవు. బాపిరెడ్డి గారు డ్రైవర్ మేనేజర్ని పిలిచి వాళ్ళని వెంట పెట్టుకొచ్చారు సత్యనారాయణ గారు కేకే నగర్కి, మా ఇంటికి. ఓకే. వచ్చి దుర్గ బయట కారులో ఉన్నారు, వచ్చారు నేను వెళ్ళాను రోడ్డు మీదకి, కారులో కూర్చున్నారు. ఏంటి సార్ ఇటు వచ్చారు, ఏంటి సార్ అంటేను, ఏం లేదు నేను వెళ్తా వచ్చాలి, అలా చెప్తే నీకు దాకా చేరుతుందో లేదోనని, రేపొద్దున విశ్వనాథ్ గారు సినిమా చేస్తున్నారు ఒకటి, సూత్రధారులు దాని పేరు, పలానా సవేరా హోటల్ వాళ్ళు ప్రొడ్యూసర్స్, సవేరా హోటల్లోనే సిట్టింగ్ ఉంది అక్కడ, అక్కడికి వెళ్ళి రేపొద్దున విశ్వనాథ్ గారిని కలువు అన్నారు. ఓకే. సర్లేండి అన్న, సవేరా హోటల్ చెప్పారు కదా, అట్లా వెళ్ళాను, కలిశాను. ఇలాగే స్పెట్స్ పెట్టుకుని, ఏదో లూజు పెద్ద జడేసుకుని, మామూలు ఏదో మామూలు ఉంటాయిగా నైలక్స్ చీరలేయో, జార్జెట్ చీరలేయో, అది కట్టుకుని వెళ్ళాను. చూశారు, అసలు చూడంగానే చెప్పేశారు ఆవిడకి డేట్లు చెప్పండి అని. గురుమూర్తి గారు ఎవరు ఉండేవారు విశ్వనాథ్ గారి దగ్గర, ఒక అసోసియేట్, ఆయన చెప్పేశారు మీరు అమ్మాయికి డేట్లు ఇచ్చేయండి ఆవిడకి అని. మంచి మూవీస్ చేశారు విశ్వనాథ్ గారు. ఆ తర్వాత బ్రేక్ తీసుకోవడానికి కారణం పిల్లలు పెద్దలు అయిపోయారు. ఓకే. ఓకే. పిల్లలు వచ్చేసారు. ఇక రవళి వచ్చేసిందంటే హరిత నేను కూడా కలిసి చేసాం తమిళ సినిమాలు. అవును, తమిళ పిక్చర్ మేమిద్దరం కలిసి చేసాం. రవళి కూడా వచ్చేసింది. ఓకే. రవళి కూడా వచ్చిందంటే ఇక నా పాటికి నేను ఈ మదర్ క్యారెక్టర్ గురించి మీకు తెలిసే ఉండొచ్చు. మదర్ క్యారెక్టర్లో సినిమాలు చేస్తుంటే ఒక షెడ్యూల్ వేసారు, 10 రోజులు 15 రోజులు, 10 రోజులు మదరే ఉంటుంది అక్కడ.
ఒక సెట్ ప్రాపర్టీలాగా వెళ్ళిపోద్ది అంతే. ఓకే. అప్పుడప్పుడు పిలుస్తారు కదా, మదర్ అవసరం అవుద్ది, అవసరం అయినప్పుడు మదర్ ఉండాలి. హీరో హీరోయిన్లతో 2 రోజులు చేసి మళ్ళీ ఇంకో సినిమా ఉందని పంపించి మళ్ళీ పిలుస్తారు. ఈ మదర్కి అదే లేదు, పెట్టడమే అక్కడ. నేను వెళ్ళి అక్కడ కూర్చుంటే వీళ్ళకి ఇప్పుడు నాది పెద్ద అంత ముఖ్యం కాదు కదా, వీళ్ళు లైఫ్ కదా ముఖ్యం. ఇప్పుడు అందులో ఒక చెయ్యి వచ్చేసారు కదా, లైన్లోకి వచ్చినప్పుడు నేను ఉండాలి కూడా. ఓకే. అందుకని నేను మానేసాను. ఎట్లా హరిత గారు రవళి గారిని మీతో పాటు చూసి తీసుకోవటం జరిగిందా? హరిత కంటే మామూలుగా చూశారు. నాతో పాటు సత్యరాజ్ గారి సినిమాలు, నేను సత్యరాజ్ గారికి, గౌతమి మణివన్నన్ మంచి పెద్ద డైరెక్టర్ తమిళ్లో, ఎస్పి ముత్తురామన్ గారి సినిమా కూడా చేశాను నేను. అవును, చేశాను. వాళ్ళందరూ పెద్ద డైరెక్టర్ చేశా. అక్కడ కూడా అదృష్టం ఏంటో కానీ అక్కడ ఇక్కడ నేను పెద్ద డైరెక్టర్ దగ్గర చేశా. మా పిల్లలే అంటారు. బాపు గారు చేశా, దాసరి నారాయణరావు గారు చేశా, కె విశ్వనాథ్ గారిది, కెఎస్ రామారావు గారు, కోడి రామకృష్ణ గారు, ఇంకేంటంటే చేశాను. ఒక 40 సినిమాల దాకా చేశాను అక్కడెక్కడ. అలాగే కాకపోతే ఇక మదర్ క్యారెక్టర్ చేసుకో, పిల్లలు వేరే చదువులుట్లో పడితే నేను తప్పులేదు. ఓకే. వీళ్ళు కూడా ఇండస్ట్రీలోనే ఉన్నప్పుడు నేను ఎందుకు సినిమాలు ఇక మానేసా. కానీ ఎందుకు కోదండ రామరెడ్డి గారిని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకున్నారంట డైరెక్టర్ని? అది రవళి ఆల్రెడీ హరితనే 4 సినిమాలు చేసింది అప్పటికి. ఓకే. చెల్లెలు క్యారెక్టర్ చేసింది. మేము హీరోయిన్గా చేస్తుంది, సెకండ్ హీరోయిన్గా. ఇప్పుడు ప్రభు ఉన్నాడు కదా, మన శివాజీ గణేష్ గారు ప్రభు, అలా అన్న శివాజీ గణేష్ గారు తమ్ముడు కొడుకుంటాడు ఒక అబ్బాయి, అతని పేరు మను అనుకుంటా. అతనితో చేసేది. మన ప్రకాష్ రాజ్ వైఫ్ లత, ఈ అమ్మాయి, ఇద్దరు ఫ్రెండ్స్ హరిత. ఓకే. వాళ్ళిద్దరు కలిసి చేస్తూ ఉండేవాళ్ళు. సినిమాలు చేస్తున్నప్పుడు తెలుగు చేద్దాం అనుకున్నప్పటికీ సినిమా వచ్చింది. సినిమా వచ్చి నాగార్జున చెల్లెలు అన్నారు. అంతకుముందే చెల్లెలుగా చేసింది అక్కడ తమిళ్లో చేయలేదు, చెల్లెలుగా తెలుగులో హీరోయిన్గానే చేసింది అసలు హరిత. అల్లు అరవింద్ గారిది, అల్లు ఆర్ట్స్. అవును, డబ్బు బల్లే జబ్బు. ఆ తర్వాత అన్ని సిస్టర్ క్యారెక్టర్లు వచ్చారు. సరే చేసాము. 5 తగ్గిందనో అయ్యో చెప్తారు కదా. ఓకే. 5 తగ్గిందనో వాళ్ళకి. ఇప్పుడు మనకంటూ రాసిపెట్టి లేకపోతే అనేకం చెప్తారు ఇండస్ట్రీలో, ఇవన్నీ కొత్త ఏం కాదు. చెప్పారు. సరే ఇండస్ట్రీలో ఉన్నాం కదా అని నాగార్జున గారు చెల్లెలు అంటున్నారని ఒప్పుకున్నాం. కోదండ రామరెడ్డి గారు, మోహన్ బాబు చెల్లెలు అన్నారు, ఒప్పుకున్నాం. మోహన్ బాబు గారు, విజయశాంతి చెల్లెలు అన్నారు, చంద్రరాయుడు ఏదో, అది ఒప్పుకున్నాం. ఆ తర్వాత అప్పుల పరవ ఏంటో ఖుష్బుని ఎవరు చేస్తారు ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ చెల్లెలు అన్నారు, అది ఒప్పుకున్నాం. 4 అయిపోయినాయి, బాగానే ఉంది. ఇక అప్పటికి తనకి విసుగు పుట్టింది, మాకు విసుగు పుట్టింది. ఏది వచ్చినా చెల్లెలే వస్తుంది. ఈ ఇండస్ట్రీలో ఏది వేస్తే ముద్ర అదే, ఇక మళ్ళీ దాన్ని తిరిగి రాదు మనకి, ఆ చెల్లెలే. అప్పుడు ఏం చేసింది, టీవీ బెటర్ అని మాకు సన్ టీవీ వాళ్ళు ఆఫర్ వచ్చింది, సన్ టీవీ నుంచి. అప్పుడు 13 వారాలే ఒక సీరియల్ ఉండేది. ఇప్పుడు సంవత్సరాల తరబడి అయిపోయినాయి సీరియల్స్. అవును. అప్పుడు 13 వారాలంటే ఒక మెగా సీరియల్ అంటే 13 వారాలు, 13 వారాల్లో క్లోజ్ అయిపోద్ది. అట్లా చేసేవాళ్ళు అప్పుడు. అలాంటిది వచ్చింది. టీవీనే అందే అన్నప్పుడు కూడా నేను చెప్పాను, మనం సూపర్గా మంచం మీద పడుకొని చూసుకోవచ్చు, ఇంట్లో వస్తుంది, నువ్వు కనపడతావు, చెయ్యి అని చెప్పి చేసింది. ఇక అట్ట చాలా బిజీ అయిపోయింది. ఓకే. బాగానే. ఇప్పుడు బుల్లితెర పైన మోస్ట్ బిజియెస్ట్ అదే అప్పుడే అయ్యింది. ఓకే. ఆ తర్వాత ఈవిడ కొంచెం చేతికి వచ్చింది, 10th అయిపోయింది, ఫోటోలు తీయించుదాం, ఫోటోజెనిక్గా ఉంది కదా రవళిదని ఫోటోలు తీయించాను. అక్కడ రవళి గారికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది పెళ్లి సందడికి. అప్పటికి ఇంకా ఏం సినిమా చేయలేదు అప్పటికి. అవును, అస్సలు ఏమీ లేదు, ఊరికే ఫోటోలు తీయించాను నేను. ఓకే. ఫోటోలు తీస్తే అక్కడ సెబాస్టియన్ బ్రదర్స్ అని మన తెలుగు వాళ్ళే చెన్నైలో ఉండేవాళ్ళు, ఇండస్ట్రీ అంతా అక్కడే ఉంది కదా, ఫొటోస్ బాగా తీస్తారు వాళ్ళు ఆల్బమ్కి. అప్పుడు ఆల్బమ్ చేయించి ఏదో చూస్తున్నారు, అక్కడక్కడ చూశారు, హీరోయిన్ ఫేస్ కట్ అంతా ఉంది, హీరోయిన్ ఈ అమ్మాయి అది ఇది అంటున్నారు. ఈ లోపల ఎట్టా తెలిసిందో కోదండ రామరెడ్డి గారి ఆఫీస్లో తెలిసింది, నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, పలానా శాంతి వాళ్ళ చెల్లెలు ఉందని. శాంతి అప్పటికి హరిత పేరు మార్చలే. ఓకే. శాంతి వాళ్ళ చెల్లెలు ఉంది అని చెప్పారు. చెప్తే ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, నేను తీసుకుని వెళ్ళాను.